అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాఖాపరమైనటువంటి క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వేటు వేసింది. ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తుంది ఏసీబీ. ఇటీవలే అరవింద్ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కొంతవరకు ఉత్కంఠగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అరవింద్ కుమార్ సస్పెన్షన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కొంత ముఖ్యంగా ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ మొత్తం కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి ఈ వ్యవహారం అంతా ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ దీన్ని మొత్తం కూడా విచారణ చేస్తా ఉంది. దీంట్లో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఐఏఎస్ బదిలీలు 45 మంది ఐఏఎస్ బదిలీల్లో సో ఈయనకు వేటు వేస్తూ కూడా సో ఇక ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ దర్యాప్తుకు సంబంధించి ఆ ఫైల్ కూడా క్రమశిక్షణ చర్యలో భాగంగా ఈ మొత్తం అరవింద్ కుమార్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫైల్ ఉందో ఆ ఫైల్ పైన సో ఆయనను సస్పెండ్ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ ఫైల్ పైన సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. ఈయన 1991 బ్యాచ్ చెందినటువంటి ఆయన ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాడు. సో ముఖ్యంగా ఈ కేసులో ఈ ఫార్ములా కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఈ అరవింద్ కుమార్ ఉన్నారు. సో ముఖ్యంగా మరి ఈ ఇద్దరి పైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే మొన్న ఏదైతే ఫిబ్రవరి 14 రోజున మరి ఇటు గవర్నర్ కూడా సంతకం చేశారు కాబట్టి డాప్ట్ కు సంబంధించినటువంటి అనుమతులు వచ్చినాయి కాబట్టి సో ఇప్పుడు ఏసీబీ అధికారులు మరి ఈయనని విచారణ చేపట్టని ఉన్నారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి సో అంటే ఈ ఫార్ములా రేస్ లో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్ రేస్ అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సో ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నట్టుంది సిరాజ్. సతీష్, ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి కేసు ప్రకంపనలు రేపుంది. సో కేటీఆర్ పైన ప్రధానమైనటువంటి అభియోగాలు, ఆరోపణలు రావడం ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ వరకు వెళ్ళిందంటే సో వేగం మరింత పెరిగిందనుకోవాలా? అరవింద్ కుమార్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్ గా వేగం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో కీలకంగా ఉన్నటువంటి ఈ కేసు ఇప్పటి వరకు కూడా మరి కేటీఆర్ విచారణకు వెళ్తారని ఒకవైపు, లేదు అంటే మరి ఒకవేళ అరవింద్ కుమార్ ను విచారణ చేయాలంటే మాత్రం ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిని విచారణ చేయాలంటే మాత్రం కొంత గవర్నర్ ఇది అవసరం ఉంటది కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పుడు గవర్నర్ నుంచి కూడా మొత్తం ఏదైతే ఈ డీటెయిల్స్ కి సంబంధించి మొత్తం కూడా సూచన వచ్చింది కాబట్టి గవర్నర్ సంతకం చేశారు, మీరు చేసుకోవచ్చు అని. సో ముఖ్యంగా దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా ముఖ్యంగా మరి ఈ 55 కోట్లకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం గాని, ఇటు మంత్రుల ఆమోదం, దాంతో పాటు అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఈ ఫండ్స్ ని ఆ సంస్థకి ఎలా పంపిస్తారు అనే దానిపైన, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలా పంపిస్తారు అనే దానిపైన మొత్తం కూడా విచారణ జరగనుంది. సో దీంట్లో ఈ ముగ్గురు కూడా మరి ఎవరైతే కేటీఆర్ కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే బిఎల్ఎన్ఎన్ రెడ్డి A3 గా ఉన్నాడు, ఆయన కూడా వీళ్ళ ముగ్గురు పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సిరాజ్. ముఖ్యంగా మరి ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించి కోర్టు మరి దానిని పరిశీలించి వాళ్ళకి సామాన్లు జారీ చేసే అవకాశం ఉంటది. ఇటు మరి కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే అనుమతులు లభించినందున మరి ఈ కేసు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ముఖ్యంగా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రస్తుతం ఇక్కడ వినిపిస్తా ఉంది. ముఖ్యంగా మరి ఆయనకు వేటు వేసి హోల్డ్ లో పెట్టారు కాబట్టి ముందుకు వెళతారా, లేదంటే ఏసీబీ విచారణ తర్వాత మళ్ళీ వెనక్కి అంటే ముందుకు వెళ్తుందా, అక్కడే ఆగిపోతుందా అనే అంశం పైన కూడా ఇది ఉంది. ఒకవైపు మరి కేటీఆర్ ఇప్పటికే సవాల్ చేస్తా ఉన్నారు ఈ కేసులో, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే జైలుకు పంపించండి అంటూ కూడా ఆయన సవాళ్లు విసిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక సస్పెన్స్ లాగా మారింది. ఈ కేసే కాకుండా ఈ ఫార్ములాకి సంబంధించి కానీ, కాళేశ్వరం కేసుకు సంబంధించినటువంటి దానికి కానీ, ఇటు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇదే అంటే ఛార్జ్ షీట్ వేయడం, సో కేసులు వేయడం, విచారణలు చేయడమే జరుగుతున్నాయి తప్ప ముందుకు వెళ్ళట్లేదు కేసులు అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ప్రజలు కూడా ఒకంత ఆ కేసులు ఏముందిలే కొంత విచారణ చేస్తారు, మళ్ళీ పోలీసులు హడావిడి చేస్తారు, తగ్గిస్తారు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ గురయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సో అరవింద్పై వేటు వేస్తూ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. శాఖాపరమైనటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే వేటు వేసినట్లుగా సమాచారం. ఈ రేసు కేసుపైన దర్యాప్తు చేస్తుంది ఏసీపీ. అయితే ఇటీవలే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కూడా కేంద్రం అనుమతినిచ్చింది.